హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే మాత్రం గోంగూర పచ్చడి అన్ని కింద రెడీ చేసుకొని వచ్చాను అనమాట. తొందరగా అనేది పుండుకూర అని అంటాం అనమాట. మీకోసమే గోంగూర అనే అనడము. ఇంకా గోంగూర అయితే మాత్రానికి నీట్గా తెంపి కడిగి తీసుకొని వచ్చాను ఒకేసారి. ఇంకా గోంగూర వచ్చేసి కన్నీగా తెంపి కడిగి తీసుకొని వచ్చాను అనమాట గోంగూరని. ఇంకా లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటించుకుందామండి. శబ్దం చేయొద్దు నిజమా, శబ్దం చేయొద్దు. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అనమాట. ఇంకా బాలైతే పెడదామండి. ఈరోజు 2 బాలలు అవసరం, అందుకోసమని 2 తీసుకొచ్చాను. ఏంటికి 2? తర్వాత పెట్టాలి ఇవి అంతా నూరిన తర్వాత. ఇట్లాంటి పచ్చళ్ళు రోట్లో వేసి దంచితేనే సూపర్ ఉంటాయి. మిక్సీ పట్టదండి, రోట్లో వేసి దంచుకునండి, ఆ టేస్ట్ వేరే ఉంటుంది చూడండి. ఏమి 2 అంటే ఇది పెద్ద వంట కాదు కదా, పెద్ద వంట కాదులే కానీ ఇప్పుడు ఇవన్నీ ఉడకబెడతాను కదా, పుండుకూర పచ్చిమిరకాయలు అన్నీ. మరి దీంట్లోనే తిరువాత తీస్తే అంత అడుగు అంటుంటుంది. తిరువాత తీసేటప్పుడు బాగా కనపడదని ఇంట్లో అయితే ఒక దాంట్లోనే చేస్తానులే అట్లా. ఇంకా నూనె అయితే వేసుకుందామండి. నూనె కాగినందు మమ్మీ నువ్వు అంతగా చేతులు అలా కలిసి చేసుకున్నదా బొగ్గు పట్టుకొని నువ్వు అడు కూర్చొనిసి అడు కూర్చోపో మమ్మీ ఫో. అయినా యాటివే యాటివే అయ్యో తల్లే హాయ్ కదా. అయ్యో నేను ఆడిపించుకున్నాను కదా ఐరా అనేసి. ఇంకా టమాటా పండ్లు అయితే వేసుకుందామండి ఫస్ట్ అయితే. ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు, అట్లా నూనెలో కొంచెం ఉప్పు వేస్తే చాలు. మిరపకాయలు వేసుకుందాము. ఇట్లా పచ్చళ్ళకి కారం కంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. అన్నీ మళ్ళీ ఒకే పార వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే పుండుకూర అంటాను, ఇంకా గోంగూర అయితే వేసుకుందామండి. నేను చెప్పమంతా నువ్వే చెప్పి. ఇంకా కొంచెం మూత పెట్టేస్తే మగ్గించుకుందామండి. ఇప్పుడు మైక్ ఆర్డర్ పెట్టింటి, మైక్ వచ్చింటే చాలా బాగుండే కానీ అది క్యాన్సిల్ అయింది అనమాట. మళ్ళీ ఆర్డర్ పెడదాం. ఇద్దరు కొంత వినిపిస్తుందా? సరే, నీ దగ్గర మైక్ నా దగ్గర మైక్ ఉంటుంది. వైర్ కాదు, ఒక బాక్స్ లెక్క ఉంటుంది, ఇలా గుండి లెక్క. అదే అయ్యా అయితే బాగుంటాయిలే. ఇంతకు ముందు తెచ్చిన వైర్లు ఉండే కదా. అడిగిరా ఇటుదా మమ్మీ. అగ్గిపుల్లనే చల్లలేదట, గుర్తుంది అది. అక్కడ మీరు దాని మీద చల్లలేదా పిల్లల మీద. హాయ్ చెప్పు. హాయ్. ఊక ఆడుకుంటుంది మేలు. ఎవరు ఒకరు ఉండాలా నన్ను అక్కడ ఆడిపించుకోవాలా అనేది ఏమి ఉండదు అనమాట. ఐరా ఉంటే ఐరాతో పాటు ఆడుకుంటుంది నిజమ్మ. లేకుంటే కూడా ఒక్కటి 1 లైన్ లాగా అలవాటు పడేదే. నిజం ఒక్కతుంటేనే బాగా ఆడుకుంటుంది. చూద్దాం ఒకసారి అయితే కలుపుకుందామండి. అడుగుని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకు కలుపుతున్నానంటే అవి పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు అడుగును ఉన్నాయి కదా, అట్లే ఎక్కువ మంట అయితే మాత్రానికి అవి కొంచెం అడగడతాయని కలుపుతున్నాను అనమాట. మంట కూడా బాగా ఏం లేట్ కాదు చూడు వినోద్. ఇవి ఒక్కటి మగ్గితే తర్వాత అన్ని రోట్లో వేసి దంచేదే.
పొయ్యి బాగుంటుంది కదా. అవును, చాలా వాన వచ్చినప్పుడు ఫేమిన్ దేస్తా చక్కన, వానికి వేసాక అదేం రేకుది కాదు. సరే సరే. ఇది నాకంటూ ఇష్టమైనది ఏదైనా తెచ్చావంటే అది పొయ్యి, అంటే వంట సామాన్లకు సంబంధించింది. ఇంకా ఇప్పుడైతే చూద్దామండి. ఇంకా గోంగూర అయితే మగ్గే చూడండి, కలర్ ఎంత దగ్గరకాయ చూడండి. దీని నిండా బాల నిండా ఎండే గోంగూర, ఎంత దగ్గరకాయ. నేను కూడా ఫస్ట్లోనే తెలినప్పుడు ఒకే ఒక్క కట్ట తీసుకొని వచ్చింది అనమాట. ఒక్క కట్ట మస్తు అవుతుంది రానికసి అనుకుంటే, అసలు ఇట్లా ఇంకా మగ్గించేటప్పుడు చూస్తా ఇంకా అసలు గింతేది అది ఒక్క పుట్టుకే దుమ్ములు వేసేది మా ఇంట్లోనైతే. పెళ్ళైన తర్వాత లేండి, మంట సన్నగా పెట్టుకొని అయితే మగ్గించుకుందామండి. గోంగూర అయితే మాత్రానికి ఇంక బాగా మెత్తగబడినట్లే. ఇంకా మిగతావి ఏమన్నా ఉన్నాయంటే టమాటా పండ్లు, పచ్చిమిరకాయలు మాత్రమే మగ్గాల. మంట సన్నగా ఎట్లా పెడతావు? దగ్గర లేదు, ఇంకా అవన్నీ అయిపోతే ఇంక పెట్టను, ఇంకా సన్నగా పెడతా. ఇప్పుడు వరకు అంటుకుని అని నేను పెట్టాను. నాకు గోంగూర పచ్చడి అన్న చాలా ఇష్టం. నాకు ఇంట్లో చేసుకునేటివి, ఇంట్లో చేసుకునే వాటిలో గోంగూర నాకు ఎక్కువ ఇష్టం. అయితే మాత్రానికి ఇట్లాంటి చట్నీలు మాత్రమే ఎక్కువ ఇష్టం నాకు. ఆ గంటకు కాకుండా తిల్లది ఎట్లా నింది అట్టే ఉండదు. రాకమ్మా దాన్ని కుడతావు, నాకు ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తా. నోరు మూసుకొని ఉంటుంది అంతేదా? కాదు, అట్లా కాదు. ఈ వీడియో ఉండాల్సింది వాతావరణం చేంజ్ అయ్యి మాడ ముచ్చుకునిగా నేను పైకి తీసుకొని వచ్చి వినోద్ని 3:30 కల్లా తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను ఆటో పోవాలి బేబీ, తొందర చేయనుకష అని చెప్పా. సర్లే వినోద్ అనుకష అని తొందర వస్తే గా ఇక్కడ వరకు ఎండే ఉండదు అనమాట. గా ఒక్క స్టార్ట్ చేసేమో ఒకటి ఇంకా నీడు వచ్చేదని చేస్తుంది. ఇప్పుడు చూడండి ఏకంగా మాడమే ముచ్చుకునేది. ఏం మాడం మూసుకునేదమ్మా బంగారు తల్లి, మాడం అడ్డం ఉండదు అంతే కదా. మాడం కాదు, మేఘం అడ్డం ఉండదు, మనకు నీడ పడేదా మేఘం నీడ అంతే. మళ్ళీ వచ్చి చూడండి, అగ్గుపుల్లలు అందిన్నా పాపడ, అగ్గుపుల్లలే ఉండేదే. నోట్లో పెట్టుకున్నదో కాదు వినా. ఎంత క్లియర్గా చెప్తావు కదా మాడం అడ్డం ఉండదని. మాడం ఎప్పుడు అడ్డం కాదు, సూర్యునికి మేఘం అడ్డం అవుతుంది. అర్థమైంది? అట్లా చెప్పలే, వీడియో కూడా రికార్డింగ్ అయింటుంది. వాన వచ్చేటప్పుడు మాడమయ్యేది అంట, మాడమైంటా మేఘాలు అయింటావు అప్పుడు మాడమే అవుతుంది. మేఘాల నుంచి కదా వచ్చేది వాన, మాడమేట అవుతుంది అప్పుడు. మేఘాల నుండి రాదు అప్పుడు, మాడం నుంటే వాన వచ్చేది. ఇద్దరు వెళ్ళలే కానీ ఊరుకుంటే మంచిది. ఇంకా ఇప్పుడైతే కొన్ని నీళ్ళు అయితే వేద్దామండి. ఇంకా మూత అయితే ముచ్చుదాము. అవి నీళ్ళే చాలు, ఎక్కువ అవసరం లేదు నీళ్ళైతే. మూత అంటే తెలుసు నీళ్ళవే ఆడుకుంటావా? ఫ్రీ ఉండాలంట చూడినది పాప. ఏమో మన పరిస్థితి ఎప్పుడు బాగా అవుతుందో కానీ పైన వల్ల రేకులు వేసుకుంటే ఎంత పెద్ద స్థలం అవుతుంది చూడు మనకి. వేసుకుందాం అది నా వేస్తే మంచిదే కానీ ఉన్న సమస్యలు చాలని కొత్త సమస్య పెట్టద్దు, దానికైతే ఆలోచన ఏం చెయ్యొద్దు వినోద్. కట్టలే నేను. ఇంకా ఇంకా ఈ గోంగూర వచ్చేసి కొంచెం సేపు ఉడికితే చాలన్నమాట. నేను ఇంకొకటి ఆల్రెడీ పచ్చడికి కావాల్సిందనమాట. బుడ్డలు అయితే మాత్రానికి ఏపి కొంచెం అదరబదర పొట్టు తీసుకొని వచ్చానే. కాదు ఇప్పుడు గోంగూర 1 సెకండ్లోనే కూలిఫాయా, ఇంకేంటి నీళ్ళు పోస్తావు ఇప్పుడు? పచ్చిమిరపకాయలు అట్లే ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు వేపితే సరిపోదా నీళ్ళలో ఉడికేయాలా? కొంచెం అట్లా నీళ్ళు పడితేనే కూలు పడేది పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కానీ. అటు బుడ్డలు తినుకోండి, వల్ల ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకున్నా, తినాలనిపించినప్పుడు తింటాం.
తిని బిద్ది కానప్పుడు ఇస్తే ఏం చేయమంటావు? నీతో మాట్లాడతాం చూడు. ఇంకా మొత్తానికైతే గోంగూర పచ్చిమిరపకాయలు అన్నీ బాగా ఉడికేవన్నమాట. ఇంకా ఇవన్నీ వేసి దంచుదామండి. పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు, పుండుకూర అయితే మాత్రం చెప్పే అవసరమే లేదనమాట. బాగా గోంగూర. ఇంకా గోంగూర అయితే చెప్పే అవసరమే లేదు, బాగా మగ్గేదనమాట గోంగూర అయితే. ఇంకా రోట్లో వేసి దంచుదామండి అన్నీ. ఫస్ట్ అయితే రోట్లోకి బుడ్డలు వేసి దంచుదామండి. ఇంకా బుడ్డలు అయితే దంచుకుందామండి. ఇంకా మొత్తానికి అయితే బుడ్డలు అయితే మాత్రానికి బాగా మెత్తగా దంచాను అనమాట. ఇప్పుడు ఈ బుడ్ల పొడిని గడ్డకి తీసుకుందామండి. మరీ వేయాల్సిందే లేండి దీంట్లోకి. ఇంకా మనం ఉడకబెట్టుకుని ఈ గోంగూరని అయితే ఇందులోకి వేసి దంచుదామండి. మరి ఇంకెందుకైతే దాంట్లోకి వేయాల్సి ఫస్ట్ ఇవి అది అట్లే ఉంటుంది అనుకో, కింద అట్లా అడుగంటుంది అనమాట. జరుగుపోమనే అంత పడుతుంది. ఇప్పుడు ఈ గోంగూర లెక్క అయితే రుచికి సరిపడా ఉప్పు, ఎల్లిపాయలు అయితే వేసుకుందామండి. ఎల్లిపాయలు ఉప్పు సరిపోతుంది. దుబ్బుప్పు కాదు అది, దుబ్బుప్పు అయిన దానికి అడుగుతున్నా. అయిపోయింది. వేసి ఇంకా అన్ని దంచుదాం. ఆహా, ఇట్లాంటివి వచ్చినప్పుడు మా ఇంట్లో పండగే పండగ. అస్సలకి నిజమంటే ఒక విషయం చెప్పాలా, వీడియోస్ తీసినప్పుడు చట్నీలు కానీ మంచి మంచి వంటలు చేసుకుంటూ ఉంటాను కదా మీతో మాట్లాడుతూ. ఇంట్లో అసలు వంట వీడియోలు లేకపోతే రోజు పప్పే ఉంటుంది, అది కూడా ఉత్త పప్పు చూడండి. అస్సలకి నోరు అనేది మొత్తం చప్పబడిపోయేది నాకు. అందుకోసమనే ఇంకా గోంగూర పచ్చడి అయితే బాగుంటుంది మనకి అనుకసానని, ఇంకా మీకు కూడా చూపించినట్లుంటుందని ఇంకా వినోద్ అనుకసానంటే వినోద్ సరేలే అనుకసాను వచ్చి. అస్సలకి ఇట్లా వీడియోస్ చేసుకుంటేనే మంచి మంచివి టేస్టీగా వండుకుంటాం అనమాట. ఇంట్లో ఇంక రోజు ఉత్తుపప్పే ఉండదు. గోంగూర అయితే మాత్రానికి బాగా మెత్తగా ఇంకా దంచేయాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనం ఎత్తి పెట్టిన బుడ్ల పొడి అయితే వేసుకుందామండి. బుడ్ల పొడి వేసి అంత గోంగూరలోకి కలిసేటట్లుగా బాగా దంచుదాము. తర్వాతకి లాస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలా. ఇంకా ఇట్లా బాగా దంచిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. మనం ఎక్కువ ఏమీ దంచే అవసరం లేదు, ఇట్లా కలిపితే చాలు. మెదకూడదు, అక్కడక్కడ పళ్ళకైతే ఉండాలన్నమాట. వినోద్, గోంగూర పచ్చడి రెడీ అయింది. ఇంకా ఒక గిన్నెలోకి ఎత్తుకొని తిరువాత తీయడమే అనమాట. గోంగూర పచ్చడి అయితే అయిపోయింది. అబ్బా, చాలా సింపుల్గా అవుతుంది చూడు. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. వినోద్, మనకి బాగా ఈరోజు అల్లా అవుతుంది చూడు వినోద్. ఈరోజు అయి పద్దెనిమిది గారు మిగులుతుంది. ఈరోజు అల్లా అంటే మనం 3 పూట్లు అని అర్థము. 3 పూట్లు అంటే 10 తినేమే, మధ్యాహ్నం తినేమే. మరి మరి ఓ రోజు అంటే ఇప్పుడు రాత్రికి తింటామా, మరి 14కి తింటామా, మధ్యాహ్నం కూడా అవుతుందని అర్థము. 3 పూట్లకి అవుతుంది అని చెప్పాను కదా. సరేలే, ఒక రోజు అంటే 3 పూట్లు తింటాం. ఒక్కోసారి బాడితే రోట్ల కన్ను వేసుకొని తింటారు అనమాట. ఇప్పుడు అనిపిస్తుందిలే, కింద ఉన్నది అన్నం. ఇంకా గోంగూర పచ్చడి అయితే మాత్రానికి రోట్లో దంచడం అయితే అయిపోయేది అనమాట. ఇప్పుడు పచ్చడిని తిరువాత అయితే ఇద్దామండి. ఇంకా ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే వేసుకుందామండి.
అవి ఎగురుతాయి. ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నామండి. ముందు జరిగిదామంటే నిస్సమ్మడ్డు అన్ని సమ్మ కూర్చునేదిలే ఉండు. అబ్బా బాగా కూర్చునేది ఊకే కదిలిస్తే మరి రామాయణ. ఇంకా ఇప్పుడు కరివేపాకు వేసుకున్నామండి. నీ సమ్ము చెప్తుంది ఏమని కరివేపాకు అయితే వేసుకున్నామండి. ఇట్లా కదా నీకే ఇప్పుడు ఇందులోకి పచ్చడిని వేసుకున్నామండి. గోంగూర పచ్చడి రెడీ అయినట్లే. ఇంకా వినోద్ రెడీ ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందబ్బా. ఇంకా దింపేసుకోవడమే. ఇంకా ఏమి మంట అయితే అవసరం లేదు. దింపుతాను. ఇంకా అన్నం కూడా పెట్టుకొస్తాను అనమాట. ఇంకా గోంగూర పచ్చడితో అయితే వేసుకుంటున్నాను. ఇంకా తిన్నాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే గోంగూర పచ్చడి అయితే చేసాను అనమాట. అందరు తిన్నాం రండి అబ్బా. అమ్మా కారం లేదు. ఎన్ని రోజుల తర్వాత నోటికి ఫుల్లగా బాగుండదు. కారం అంతగా లేదు. ఫుల్లగా కారము. ఇంకోటి ఉల్లిగడ్డలు దంచకుండా ఒక కట్ చేసి ఇట్లా రంగడిచ్చాను కదా రోట్లన. సూపర్ ఉన్నది. కిందున్నది బాగుండదు చూడు. విన్నా నీకు పప్పు కూడా అవసరం లేదు. ఈరోజు రాత్రి తింటాం. పొద్దున్న పప్పు ఏమైనా ఉండదా? దాంట్లోకి నలుచుకుంటాం ఇంకా బట్టది. అంతేగాని ఇది ఉత్తదంతా తినవు. ఎట్లా నచ్చితే అట్లా తింటాను బేబీ. తినేటప్పుడు పొద్దున్నైతే పప్పు ఉండదు కానీ నాకైతే ఇది అయిపోయేంత వరకు ఉత్తదే తింటా. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. గోంగూర పచ్చడి అయితే మాత్రానికి సూపర్ ఉన్నది. ఒక్కసారి ఈ రకంగా ట్రై చేయండి. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.